కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం అరికరేవులలో 21 లక్షల రూపాయలతో నిర్మించబోయే 2 సీసీ రోడ్ల నిర్మాణానికి అనుపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బిక్కవోలు మండలం అరికరేవులో 34.46 లక్షల రూపాయలతో నిర్మించిన 6 సీసీ రోడ్లను 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ నాయకులు, అరికరేవుల గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సుపరిపాలన ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమం కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు అనేక కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో కొన్ని సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసుకున్నాం. మొన్న మొదటి విడతలో చేసిన సీసీ రోడ్లకి వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా హరించే విధంగా ఆ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో ప్రధానంగా ఎవరైతే గ్రామ పంచాయతీ సర్పంచులు ఉన్నారో మరి స్వపక్షం విపక్షం భేదం లేకుండా ఇద్దరిని కూడా అగౌరవపరిచిన సంఘటనలు గత 5 సంవత్సరాలుగా మనం కోకొల్లలుగా చూసాం. ముఖ్యంగా ఆనాటి పాలకులు, అప్పటి శాసనసభ్యులు గారి సతీమణి, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా వ్యవహరించిన ఒక నాయకిమణి, ఆమె భర్త గారు, ఈ 2 జంటలు కలిసి ఈ మండలంలో తీవ్రంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ, ఇతర నాయకులకు కానీ అందరినీ తీవ్రంగా అగౌరవపరచడం, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, మరి ఒక నియంత మాదిరిగా అధికారం అనుభవించడం, ఇటువంటి దురదృష్టకరమైన పరిణామాలు చూసాం. అటువంటి పరిస్థితులు యారిగ్రేవ్ గ్రామంలో మరి మీరంతా కలిసి కూటమి అభ్యర్థిగా సత్యవేణి గారిని గెలిపించినప్పటికీ కూడా 3.5 సంవత్సరాల పాటు తీవ్రంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రతిదానికి కనీసం ఈ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గ్రామ సర్పంచ్ గారిని కూడా ఆహ్వానించకుండా ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. మరి 9 మాసాల్లో దాదాపుగా 90% సర్పంచులు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ వారే. మరి నేను ఎమ్మెల్యేగా ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సర్పంచులకి, ఆ గ్రామ ఎంపీటీసీలకి లేదా ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ఇతర నాయకులకి తగిన గౌరవం ఇస్తూ వారి హక్కులకు బంధం కలగకుండా వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ భవనాన్ని మరలా ప్రారంభించడంలో ఉద్దేశం కూడా ఆ రోజు గ్రామ సర్పంచ్ గారిని విస్మరించి ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం, గ్రామ ప్రజాప్రభుత్వాన్ని తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ చేత ఈ భవనాన్ని ప్రారంభింప చెయ్యాలి అనే ఉద్దేశం. ఎందువల్లంటే వారు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు దాన్ని మోతాసం ఇచ్చారు, దాన్ని ఏ విధంగానూ వినియోగంలోకి తీసుకురాలేదు. అందుకోసం ఆవిడకి ఎంత తీవ్రమైన అవమానం జరిగిందో దానికి దీటుగా జవాబు ఇవ్వాలి, ఆవిడ చేతుల మీదుగానే ఈ భవనాన్ని ప్రారంభింప చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి శిలాఫలకం మీద కూడా ఆవిడ పేరే ప్రారంభకులుగా ఆవిడ పేరే వేసి ఆవిడ గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వారు ఏ పార్టీకి చెందిన వారైనా సర్పంచుల గౌరవం సర్పంచులకు ఇవ్వాలి, ఎంపీటీసీ సభ్యుల గౌరవం వారికి ఇవ్వాలి, ఎంపీపీలు జెడ్పీటీసీలు వారి గౌరవం వారికి ఇవ్వాలి. ఎక్కడో ఇటువంటి ఈ మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ గారి భర్త లాంటి కొంతమంది ఉంటారు. వారికి ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడాలో తెలియకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు వారిని తగిన విధంగా గౌరవించుకోవడం జరుగుతుంది తప్పించి మిగిలిన ఎవరిని కూడా ఎవరు సంయమనంతో ఉన్నారో, ఎవరు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారో, ఎవరు ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇచ్చారో వారందరికీ అదేవిధంగా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అగౌరవపరిచిన వాళ్ళకి అదేవిధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఈరోజు ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం కూడా ఆ ట్రీట్మెంట్లో ఒక భాగమే. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో మన నియోజకవర్గంలో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా ఉందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. గుంతలు పడిన రోడ్లని మొట్టమొదటిగా గుంతల రహిత రోడ్లుగా తయారు చేయడం,
మరలా ఇవాళ రోడ్డును పునర్నిర్మాణం చేయడం, ఎక్కడైనా భవనాలు అవసరమైతే చేయడం, ముఖ్యంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామ సర్పంచులు గతంలో 3.5 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నప్పుడు వారికి కావాల్సిన నిధులు వారికి రాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లకు జమ చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు వారికి కేటాయించకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టేయడం జరిగింది. ఇవాళ అలా కాదు, 90% వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లోకి డబ్బు జమ చేసి వారి అధికారాలని కాపాడడం, వారి హక్కులను కాపాడడం జరుగుతూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం సుపరిపాలనకి ఇవన్నీ నిదర్శనాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే కాలాతీతమైంది. ముఖ్యంగా మహిళలు ఇంటికి వెళ్ళి వారి కార్యక్రమాలు వారు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ